మెల్లగా గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒక వ్లాగ్ ఏంటంటే, సో దీని లోపల దోసకాయలు ఉన్నాయన్నమాట. దోసకాయలు పచ్చిమిరపకాయలు దింపడానికి వచ్చినాం మేము. ఫుల్ ఎండ కొడుతుంది, ఎంతవరకు అవుతుంది అనేది తెలీదు. స్టార్ట్ అయితే చేద్దాం, నేను మీకు చూపిస్తాను. ఇది గునుగు చెట్టు కాదా? ఇగో ఇది అయితే అసలు ఇప్పుడు చాలా రోజులు అవుతుంది చూడక కూడా. అదే పువ్వులు లేవుగా, ఫ్లవర్స్ లేవు, ఫుల్ ఎండ కొడుతుంది గాయ్స్. ఇగో మేమైతే ఎక్సెల్ బండి మీద వచ్చినాము. ఈ చిన్న దారి కనిపిస్తుందా మీకు? ఇక్కడ నుంచి వచ్చినాం. లెట్స్ స్టార్ట్ వీడియో. వస్తుంది అనమాట కాటన్, ఇంకా రాలేదు, వస్తుంది ఇంకా మెల్లమెల్లగా. దివాళీ వరకు వస్తుంది. ఎక్కడుంది కావ్య దోశ? ఏమో వెతకాలి. ఇదంతా దివాళీ వరకు వస్తుందంట కాటన్. పత్తి వచ్చింది ఆల్రెడీ కాటన్. కావ్య ఇగో అక్కడక్కడ వచ్చింది. ఇక గైస్ ఇట్లా వస్తుంది అనమాట మొత్తం. ఇది మొత్తం ఇట్లా వైట్ ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. అది వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఇగో ఇక్కడ ఉంది, అదేనా దోశ చేనా? దోశ. అది ఖరాబ్ అయింది. మొత్తం ఇప్పుడే మళ్ళీ ఎగురు వస్తున్నారు. రెండు సార్లు వేసినట్టు. ఖరాబ్ అయినాయి కదా అన్నీ. ఫుల్ ఉన్నాయని చెప్పింది పెద్దమ్మ. ఇగో ఇక్కడ ఉంది. ఇగో ఇక్కడ ఒకటి ఉంది, అవి అక్కడ ఉంది. బాగుంది. ఇంతకుముందు రెడ్ కలర్ ఉంటుండే అసలు. అవును, మనం చిన్నగా ఉన్నప్పుడు గాయస్ ఫుల్ రెడ్ ఉండేవన్నమాట ఇవి. ఇప్పుడు కూడా బాగున్నాయి. యాక్చువల్లీ మట్టి మట్టి ఉంది, తిని చూపిద్దాం అనుకుంటే మీకు లాస్ట్ చూపిస్తాను. ఇక ఇక్కడ ఉంది కావ్య. ఖరాబ్ అయిందా చూడు? ఖరాబ్ అయింది అనుకుంటా. ఇక ఇక్కడ ఉంది. ఉంది అది ఇంకొంచెం గ్రీన్ ఉంది కదా. ఇంకా తెంపేసి ఏం కాదు. ఇక ఇక్కడ ఒకటి ఉంది. అసలు కనిపించట్లేదు కదా. ఇది మంచిగా వచ్చింది చూడు. యాక్చువల్లీ ఇదన్నమాట ప్రాపర్ దోసకాయ. సో మొత్తం ఇట్లా కలర్ వచ్చేస్తే చూడండి గైస్ ఎంత బాగుందో. ఇప్పుడే సగం చెట్లు తెంపినాము. ఫుల్ ఎండ కొడుతుంది, కొంచెం ఇప్పుడు మంచిగా చల్లబడింది అనమాట. సో మేమిద్దరమే వచ్చినాం తెంపడానికి, నేను మా అక్క. ఎన్ని తెంపినా కావ్య? కిలో ఉన్నాయా? 2 కిలోలు దోసకాయ. ఇంకా వెళ్తే చాలా తెంపాలి. ఇక్కడ ఉంది కావ్య. పండు గునుగు చెట్లు చూడ ఎన్ని గనం ఉన్నాయి. అసలు కందికాయలు ఎప్పుడు వస్తాయి కావ్య? సమ్మర్ కాదు, సంక్రాంతికి వస్తాయి. కందిపప్పు చెట్టు ఫ్రెండ్స్, ఇది కందిపప్పు చెట్టు అనమాట. ఇది మనకి సంక్రాంతికి వస్తాయి అనమాట. ఇది బాగా ఎండిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఏమంటారు కూడా రాలేదు, ఇంకా కట్టెతో కొట్టి అప్పుడు తీస్తారు. ఎత్తాలా కావ్య? ఎంత బరువు ఉంది? ఇక ఇన్ని దోసకాయలు తెంపినాం. ఒక 10 kgs ఉన్నాయా? లైన్ గాయస్, ఇంకా 2-3 లైన్స్ ఉన్నాయి. ఇంకా మాకు ఎండ కొడుతుందని చెప్పి, నీకు అనిపిస్తుంది ఎండ కొడుతుందని చెప్పేసి ఇంటికి పోతున్నాం. మళ్ళీ రేపు వస్తాము. ఇప్పుడు పచ్చిమిరపకాయల తోటకి పోదాం మనం. ఇప్పుడు ఓన్లీ మన దగ్గర పచ్చిమిరపకాయలు దోసకాయలు ఉన్నాయి.
సోరకాయలు ఆల్రెడీ తెంపేసిరంట, కాకరకాయలు కూడా తెంపేసారు, స్టార్ట్ చేయాలి. అలా ఉన్నాయి దీనికైతే జామకాయలు. చూసి కొన్ని అయితే తెంపుతాము. అటు సైడ్ ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి కూడా, రెడ్గా ఉన్నాయి, దూరంగా ఉన్నాయి. ఇంకొక అక్కడ ఒక చెట్టు ఉంది, దాన్ని కూడా చూద్దాం పిల్ల. అక్కడ ఒక చెట్టు ఉంది, నిమ్మ చెట్టు. ఇది ఇదైతే నిమ్మ చెట్టు. ఇంకా కాయలు ఇప్పుడే పిందెలు పడుతున్నాయి, చిన్న చిన్నవి. చిన్న చిన్నగా అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాయి, ఇవి కొంచెం టైం పడుతుంది. ఒక పైన ఉన్నాయి, పైన ఒకటి చిలుకనేమో కొట్టింది, కొంచెం లావున్నాయి ఇక్కడ. దీనికైతే పైన ఉన్నాయి గైజ్, మా పెద్దనాన్న వచ్చినాక అగో అక్కడ మిడిల్ ఉన్నాయి కావ్య. అగో అవును అక్కడ ఉన్నాయి, మా పెద్దనాన్న వచ్చినాక తెంపిస్తావు. అయితే ఇదైతే బనానా చెట్టుకి, ఇదైతే బనానా చెట్టు ఫ్రెండ్స్. బనానా ఏమంటే తెలియదు, అరటిపండు చెట్టు ఇది. మామిడి చెట్లు ఇక్కడ పెట్టారు కదా ఇంకా కొన్ని, అగో అక్కడ మిగిలిపోయినాయి. అవి మామిడి చెట్లు అక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మీకు. మేము ఆల్రెడీ మామిడితో వేసినాం కదా, అది కొంచెం ఇంకేం ఒకవేళ చచ్చిపోతే అవి ఎక్స్ట్రా కోసం అనమాట పెద్దామని. అక్కడ కూడా ఒక నిమ్మకాయ చెట్టు, అది కొబ్బరి చెట్లు. ఇవన్నీ మేము నా ప్రీవియస్ వ్లాగ్లో ఉంటాయి, నేను ట్యాగ్ చేస్తా చూడండి మీరు. ఇది కూడా అనమాట, ఇది కూడా కొబ్బరి చెట్టు. ఇది వచ్చేసి ఖర్జూర చెట్టు. ఖర్జూర చెట్టు కదా ఇది, ఖర్జూర చెట్టు. అది ఇంకా రెండు చెట్టు పైన అగటి పిండి. అది సోరకాయ చెట్టు. పిందెలు ఉన్నాయి, కొంచెం పిందెలు ఉన్నాయి. అది సోరకాయ చెట్టు. ఇదైతే కాకరకాయ చెట్టు, ఇది కూడా చాలా పిందెలు ఉన్నాయి కాకరకాయకి, ఇంకా కాస్తుంది ఫుల్గా. ఇది కాకరకాయ. ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి, 2-3 ఉన్నాయి అంతే. ఇక ఇక్కడ కింద ఒకటి ఉంది, ఇక్కడ కాకరకాయలు, చిన్న కాకరకాయలు. ఇంకా ఇవి కానివ్వండి, మనం తర్వాత తింటాం. ఏంటి వర్షం పడింది కదనే, అందుకే మొత్తం అంతా గడ్డి మొలిచేసింది, మంచి ఊరొచ్చేస్తున్నాయి. ఇవే మామిడి చెట్లు అనమాట. ఇదంతా మళ్ళీ క్లీన్ చేపియాలన్నమాట ఒకసారి. ఇదంతా గడ్డి, ఇవన్నీ మామిడి చెట్లు. ఆ లీవ్స్ ఏంటి అంతా రెడ్గా కావ్య, బ్రౌన్ కలర్. ఇది కూడా వావ్ ఎంత బాగుంది. ఇంకొంచెం గడ్డి ఉంది కాబట్టి కనిపిస్తలేదు, నా ప్రీవియస్ బ్లాగ్లో నేనైతే యాడ్ చేస్తా చూడండి. ఇది కూడా మామిడి చెట్టు. అక్కడ అవన్నీ కొబ్బరి చెట్లు అనమాట, అవన్నీ కొబ్బరి చెట్లు. ఇక్కడ అన్ని మామిడి చెట్లు ఉన్నాయి. అటు సైడ్ చివరికి, అటు సైడ్ చివర, ఇటు సైడ్ చివర మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మధ్యలో మామిడి చెట్లు ఉన్నాయి. ఇంకా ఇది టైం పడుతుంది, మొన్న రీసెంట్గానే పెట్టినాం కదా మేము, ప్లస్ వాటర్ కూడా లేవు ఎక్కువ. సో బట్ పిచ్చి గడ్డి అంతా మనిషింది, అదంతా మరి ఎప్పుడు క్లీన్ చేస్తారో తెలియదు నాకైతే. సో అంతే. సో గాయ్స్, ఇందాక మనం జామకాయలు తెంపినాం కదా, ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం. ఊర్లో పండే జామకాయలకి మనం సిటీలో కొనుక్కునే జామకాయలకి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. పింకిష్ కలర్, సూపర్. నాకైతే చాలా ఇష్టం జామకాయ. నా ఫేవరెట్ ఫ్రూట్ అంటే నార్మల్ ఈ సీజన్లో జామకాయ, సమ్మర్లో అయితే మామిడి పండ్లు. చాలా ఎండ కొడుతుంది. ఇప్పుడైతే దోసకాయలు తెంపుకేసి వచ్చినాం కదా, ఇంకా పచ్చిమిరపకాయలకు వెళ్ళాలన్నమాట. సో కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకొని, ఆ పచ్చిమిరపకాయలు కూడా కొన్ని 1 kg అన్ని తీసుకొని అయితే వెళ్తాము, కొన్ని రేపటికి వండడానికి. మళ్ళీ తర్వాత మేము సిటీకి వెళ్ళే ముందు, మేము హైదరాబాద్కి వెళ్ళే ముందు మళ్ళీ కొన్ని తెంపుకొని అయితే వెళ్తాము. సో అట్లా మా ఫామ్ టూర్ మొత్తం చూపిద్దాం. అట్ లాస్ట్కి అయితే వెళ్ళినాం మేము దోసకాయలు తెంపడానికి. అట్ లాస్ట్ నుంచి ఇక్కడ వరకు మొత్తం, అక్కడ కూడా చుట్టూ మొత్తం మాదే ఉంది. అదొక కొట్టం అనమాట గైజ్. మా పెద్దమ్మ మా పెద్దనాన్న ఉంటారు అనమాట దాంట్లో. వాళ్ళు మార్నింగ్ వస్తే మంచిగా ఈవినింగ్ నైట్ వరకు ఇక్కడే ఉంటారు, సాయంత్రం ఓన్లీ నైట్ పడుకోవడానికి మాత్రమే ఇంటికి వెళ్తారు అనమాట. సో మొత్తం ఇక్కడే ఉంటారు మా పెద్దనాన్న వాళ్ళు. నేను మీకు చూపిస్తా, లోపల టూర్ ఇస్తారండి.
అంతా చాలా నీట్గా ఉండే మేము కొబ్బరి చెట్లు పెట్టినప్పుడు. బట్ ఏంటో చాలా గడ్డ అయితే మొలిచింది అంతా. మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తే సెట్ అయిపోద్ది. మామిడి చెట్లకు నీళ్ళు సరిపోతలేవు గైస్, అందుకే అవి కొంచెం తొందరగా దొరకట్లేవు. చూడాలి మరి. సో ఇదే అనమాట మా పెద్దమ్మ మా పెద్దనాన్న ఉండే ప్లేస్. పొలం దగ్గర 2 మంచాలు ఉంటాయి మంచిగా. ఇదొకటి మాకు ఇక్కడ లైట్ కూడా ఉంటుంది. మీకు చూపిస్తారండి. కేబుల్ కూడా ఉంటుంది అనమాట మాకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి మంచిగా. ఇక్కడ మెయిన్ ఆఫ్ బటన్ ఆన్ బటన్ ఉంటుంది, కేబుల్ ఉంటుంది, మంచిగా మిర్రర్ ఉంది. సో ఇదే అనమాట. ఒక్కొక్కసారి అయితే మా పెద్దనాన్న వాళ్ళు ఇక్కడే స్నానం చేస్తారు కూడా. మంచిగా పొలం లైట్ కూడా ఏం చూడండి నైట్ టైంలో ఒకవేళ ఉండడానికి. మేమైతే ఇప్పుడు పచ్చిమిర్చి తెంపడానికి వెళ్తున్నాము. అండ్ చూసినారా ఎండ ఎంత ఉందో. సో మా పెద్దనాన్న ఎవరికో ఇస్తున్నారంట పచ్చిమిర్చి. కొన్ని ఎక్కువ తెంపమన్నారు, ఎవరో కావాలన్నారంట. సో ఇదంతా పచ్చిమిర్చి చెట్టు అనమాట. కొన్ని ఒక 5-6 kgs అయితే కావాలి మెయిన్. ఇప్పుడు మళ్ళీ మేము తర్వాత వచ్చి చంపుతాం అనమాట. కొంచెం ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో కానీ చంపుతాము. కొంచెం బుడద ఎక్కువ ఉంది గీత, ఇందులో చెప్పులు ఖరాబ్ అవుతాయేమో. ఇక్కడ వద్దులే కాడుద్దాం ఏమైనా ఉంటే. మళ్ళీ ఏం లేవుగా, చెప్పులు ఇప్పిస్తాను నేను. సో కొంచెం ఇందులో అయితే కొంచెం పచ్చిగా ఉంది. ఇక మా అక్క స్టార్ట్ చేసింది తెంపడం. చూసినారా గాయ, మిరపకాయలు ఎట్లా కనిపిస్తున్నాయి. మిరపకాయలు చూసినారా గైజ్, ఇది ఎంత చిన్న చెట్టు ఉంది. మిరపకాయలు ఆల్మోస్ట్ ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. కానీ చాలా పొడుగు ఉన్నాయి కదనే. అసలు ఇంత పొడుగు ఉన్నాయి పచ్చిమిరపకాయలు. గ్రీన్ పచ్చిమిరపకాయలు ఎట్లున్నాయో చాలా పొడుగున్నాయి. ఫాస్ట్గా తెంపేసాలి గైజ్, మనము ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఫస్ట్ కంప్లీట్ చేద్దాం కాప, ఎందుకంటే కొంచెం ఎండి ఎవరైనా తెంపుకెళ్ళిపోతారు గైజ్ ఇక్కడ. ఎందుకంటే లోపలికి ఏం కాదు కానీ బయటకి చాలా కనిపిస్తున్నాయి. చూడండి మీరు, అసలు చెట్టు ఎండిపోయినా కూడా పచ్చిమిరపకాయలు చూడండి. అమ్మో బై మిస్టేక్ గా ఇప్పుడు కంట్లో పెట్టుకుని అనుకో మండిపోతుంది మొహం. ఓకేనా ఆపేషన్. అంతే గాయస్, ఇప్పుడు పచ్చిమిరపకాయలు తెంపుకొని మేమైతే ఇంటికి వెళ్తాం. మళ్ళీ రేపు వస్తాము. ఇంకా దోసకాయలు అయితే చాలా ఉన్నాయి, మళ్ళీ వచ్చి తెంపుకోవడానికి అయితే వస్తాము. అంతే. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.